నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60 కోట్లతో 97 పనులు, 48 కిలోమీటర్ల పొడవున డ్రైన్ నిర్మాణం. ఎన్నికలు లేని వేళ పార్టీలకు అతీతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మొదటి డివిజన్ కోడూరుపాడు కల్తీ కాలనీలో 80 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ డ్రైన్ పనులకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. పొదలకూరు రోడ్డు, గాంధీనగర్ రోడ్డు తరహాలో కొత్త కాలువ సెంటర్లో త్వరలో సెంట్రల్ లైటింగ్ ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 97 డ్రైన్ల నిర్మాణం. ఈ 60 కోట్ల రూపాయల వ్యయంతో 97 డ్రైన్ల నిర్మాణం 1.5 సంవత్సరం పడుతుంది. ఇవి ప్రారంభించాం. ఇక్కడి నుంచి 1.5 సంవత్సరం లోపు మొత్తం 60 కోట్ల రూపాయలతో చేపట్టిన డ్రైన్ నిర్మాణం పూర్తవుతుంది. 48 కిలోమీటర్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 48 కిలోమీటర్లు ఈ యొక్క డ్రైన్ల పొడుగు ఉంటుంది. ఇది రూరల్ నియోజకవర్గానికి ఎంతో మేలు చేస్తుంది. 60 కోట్ల రూపాయల నిధులతో 97 పనులు, అన్ని కూడా డ్రైన్లు నిర్మాణం. ఈ డ్రైన్ నిర్మాణం పూర్తి చేసినట్లయితే 48 కిలోమీటర్ల మేర ఆ యొక్క డ్రైన్లు పనులు పూర్తవుతాయి. దానివల్ల ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది. దీన్ని మొట్టమొదటిగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఈశాన్యమైనటువంటి కోడూరుపాడులో యొక్క గ్రామంలో శంకుస్థాపన చేయడం జరిగింది. కాంట్రాక్టర్లు 1.5 సంవత్సరం లోపు మొత్తం అన్ని పనులు పూర్తి చేస్తామని, కొంత ముందుగా అవుతాయి, కొన్ని తర్వాత అవుతాయి. ఒకటి మార్చి ఒకటి చేసుకుంటూ వచ్చినట్లయితే మొత్తం అన్ని పనులు కూడా 1.5 సంవత్సరం లోపు పూర్తవుతాయి. ఇంతటి అభివృద్ధి పనులని ఈ యొక్క రూరల్ నియోజకవర్గానికి ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, ముఖ్యంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, మరో మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారికి, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు బేదా రవిచంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేసుకుంటూ, ఈ పనులు వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో జరిగేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ, ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, అటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా అనుబంధ సంఘాల నాయకులు దగ్గరుండి అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఆ యొక్క కాంట్రాక్టర్కి స్థానికంగా అన్ని రకాల కూడా సహకరిస్తూ ఈ పనులు వేగవంతంగా ముందు తీసుకుపోవడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొదలకూరు రోడ్డు, వీళ్ళు చాలా మంది పొదలకూరు రోడ్డు చూసి ఉంటారు. దాదాపుగా 1,00,000 మంది ఆ దారి గుండా రోజు వెళుతూ ఉంటారు. అక్కడ రోడ్డు పెద్ద చేయాలా, రోడ్డు పెద్ద చేసిన తర్వాత సెంట్రల్ లైటింగ్ ఆలోచన చేసి అనేక ప్రయత్నాలు చేసి రోడ్డు వెడల్పు చేసి విశాలమైన రోడ్డు వేసి సెంట్రల్ లైటింగ్ వేస్తే అద్భుతంగా సెంట్రల్ లైటింగ్ వచ్చింది. అదే గాంధీనగర్ రోడ్డు, ఆ రోడ్డును కూడా నిర్మాణం చేసి సెంట్రల్ లైటింగ్ వేస్తే ఒక మంచి ఏదైతే చక్కటి ఆహ్లాద వాతావరణంలో సెంట్రల్ లైటింగ్, ఆ రెండు చూసిన తర్వాత మిత్రుడు, మీ అందరి అభిమాన నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి గారు నన్ను ఒకటి అడిగారు. అదేవిధంగా కొత్తకాలం సెంటర్లో కూడా మాకు సెంట్రల్ లైటింగ్ కావాలని చెప్పాను. ఆ రోజు నిధులు లేవు, చూద్దాంలే కమలాకరా, అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను, అది మంచిదే కదా, ఎందుకంటే కొత్తకాలం సెంటర్ కూడా ఏదైతే పెద్ద రోడ్డు, ఆ దారి గుండా రోజు వేలాది మంది పోతూ ఉంటారని చెప్పి అనుకోకుండా అవకాశం వచ్చింది. నోడా నిధులతో ఏదైతే ఆ యొక్క 40 లక్షల రూపాయల వ్యయంతో రేపు ఎల్లుండో టెండర్లు వెలవబోతున్నాం. ఆ త్వరలోనే దాన్ని ప్రారంభించి వీలైనంత త్వరగా పొదలకూరు రోడ్డు తరహాలో, గాంధీనగర్ రోడ్డు తరహాలో కొత్తకాలం రోడ్డును కూడా సెంట్రల్ లైటింగ్ తో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని తెలియజేసుకుంటారు. ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే, ఎన్నికలు లేవు, మరో 3 ఏళ్లు ఎమ్మెల్యే ఎన్నికలు రావు. ఎన్నికలు లేని వేళ పార్టీ అజెండాలకి అతీతంగా ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఒకటి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులకి అందివ్వడం, రెండోది ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం స్థానిక ఎమ్మెల్యేగా నా బాధ్యత.
అదేవిధంగా ప్రజలందరూ కూడా మనవి చేసే ఏమిటంటే ఈరోజు రాష్ట్రంలో ఈ వయసులో కూడా రూపాడు గాండ్లపాడంలో 53 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డును కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన కూడా నా వస్తాను అందరికి. ఏమా మాట్లాడాలి, ఇంకేమన్నా ఇంకా మాట్లాడాలా అంట? నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా ట్రైన్లని శాసనసభ్యులు శివరెడ్డి గారి చేతుల మీదుగా 1వ డివిజన్ లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 60 కోట్లకి ఒక ప్రత్యేకత ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ట్రైన్స్ చాలా ఏరియాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్ ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60 కోట్లు ప్రత్యేకంగా రూరల్ నియోజకవర్గానికి కేటాయించినందుకు గౌరవ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు, శాశ్వతంగా నిలిచిపోయే అభివృద్ధి పనులు కూడా ఎన్నో చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందో అవన్నీ కూడా అర్హులైన వారికి అందిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకటే లక్ష్యం, అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా చేస్తామని తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి పనులు కేటాయిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, స్థానికంగా మున్సిపల్ శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ గారికి, మరొక మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న టెంపుల్స్ అన్నిటికీ కూడా ఎంతో సహకరిస్తున్నారు. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనమండలి సభ్యులు పేద రవిచంద్ర గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 60 కోట్ల రూపాయలతో 48 కిలోమీటర్లు ట్రైన్ కవర్ అవుతుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. 97 వర్కులు, 48 కిలోమీటర్ల ట్రైన్ మొత్తం 60 కోట్ల ద్వారా కవర్ అవుతుంది. ఇవి మరొకసారి చెప్తున్నా, ముఖ్యంగా డిస్పోజబుల్ అవుట్లెట్ కి ఇబ్బంది లేకుండా చేయడమే ఈ నిధులన్నీ కూడా మనం కేటాయించుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎక్కడ ఏదున్నా కూడా స్థానికంగా ఉండే మా నాయకులకు కానీ, అదేవిధంగా నెల్లూరు ఎమ్మెల్యే గారి ఆఫీసుకు కానీ ఇదే ప్రాబ్లం ఉన్నా కూడా, సమస్య ఉన్నా కూడా తెలియజేస్తని చెప్తూ, ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధిని ప్రజలందరూ గమనించాలని, రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి అండగా ఉండాలని, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేస్తున్నాం కాబట్టి మీరు కూటమికి మీరు అండగా ఉంటే, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి మీరు అండగా ఉంటే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా ఉండి ఇంకా కూడా కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తాను.